ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా డల్గా ఉండడంతో లగేజ్ పెట్టడానికి వచ్చిన రాథోడ్ బాగీని గమనించి, మేడం, కొడైకెనాల్ వచ్చిన దగ్గర నుండి మీరు బాగానే ఉన్నారు కదా, 2 రోజులు బాగానే ఉన్నారు, కానీ 3వ రోజు నుంచి డల్గా ఉంటున్నారు, అసలు ఏం జరిగింది, సరికి మీకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటే, లేదు రాథోడ్, అటువంటిది ఏమీ లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్, మరి ఎందుకు అలా ఉంటున్నారు మేడం, మీరు అలా ఉంటుంటే ఇల్లంతా కూడా బోసిపోయినట్టుగా ఉంది, ఎప్పుడు కూడా పిల్లలతో ఎంతో హుషారుగా ఆడుతూ పాడుతూ ఉండేవారు, ఇలా ఒంటరిగా డల్గా కూర్చొని మీలో మీరు బాధపడుతూ ఉంటే చూడ్డానికి ఏదోలా ఉంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. నేను మీ అన్నయ్య లాంటి వాడిని కదా, మరి నాతో అయినా చెప్పొచ్చు కదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే అప్పుడు బాగి, ఇన్ని రోజులు నేను కూడా అదే అనుకున్నాను రాథోడ్, నేను నా అన్నయ్యగా భావించాను, నువ్వు నా దగ్గర ఏ నిజాలు దాచవని అనుకున్నాను, కానీ నువ్వు కూడా అందరితో పాటే నా దగ్గర ఎన్నో విషయాలు దాచావని ఈ మధ్య నాకు అర్థమైంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. 6 అక్క గురించి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. 6 అక్క నేను కలవాలనుకున్న కొడైకెనాల్ అక్క ఒకటే అన్న నిజం నాకు తెలిసిపోయింది అని చెప్పి బాగి అంటూ ఉంటే రాథోడ్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఈ నిజం మీకు చెప్పాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నించాను, కానీ సార్ నన్ను చెప్పనివ్వకుండా ఆపేశారు, ఆ నిజం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని ఇన్ని రోజులు మీతో చెప్పలేదు, నన్ను క్షమించండి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, పర్వాలేదు రాథోడ్, నువ్వు కూడా నేను బాధపడకూడదనే కదా ఆ నిజాన్ని దాచిపెట్టావు అని చెప్పి బాగి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నాకు చాలా బాధగా అనిపిస్తుంది రాథోడ్, ఆయనతో ఈ విషయాన్ని పంచుకోవాలని అనిపిస్తుంది, కానీ నాకు ఈ నిజం తెలిసిందని ఆయనకు తెలిస్తే ఆయన కూడా బాధపడతారు, అందుకే నాకు ఈ నిజం తెలిసిపోయిందని నువ్వు కూడా ఆయనకు చెప్పొద్దు అని రాథోడ్తో బాగి అంటూ ఉంటుంది. అలాగే మేడం, చెప్పను అని రాథోడ్ అంటాడు. 6 అక్క కొడైకెనాల్ అక్క ఇద్దరు ఒకటే అని తెలిసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రాథోడ్, 6 అక్క చావుకి కారణమైన ఆ మనోహరిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు, 6 అక్క తనని ఎంతగానో ప్రేమించే ఈ కుటుంబానికి దూరం అయింది, కానీ ఆ మనోహరి మాత్రం ఎంతో సంతోషంగా ఇంకా ఆయనని దక్కించుకోవాలన్న స్వార్థంతో బతుకుతుంది, అందుకే ఆ మనోహరి నిజస్వరూపాన్ని వీలైనంత త్వరగా ఆయన ముందు బయటపెట్టాలి, అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ సేకరించాలి, దానికి నీ సాయం కావాలని చెప్పి బాగి అంటూ ఉంటే, తప్పకుండా మేడం, నా సపోర్ట్ ఎప్పుడు మీకే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరి మాటలు విన్న తర్వాత 6 ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తర్వాత భోజనాలు చేసి అందరూ లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు పడుకున్న తర్వాత అమర్ లాన్లో కూర్చుంటే అప్పుడు సదాశివం గారు అమర్తో, ఒరే అమర్, అసలు మన కుటుంబం మీద కక్ష గట్టి ఇదంతా ఎవరు చేసుంటారు, ఆ బాబ్జీ గాడు 6ని చంపడమే కాక ఇప్పుడు మిస్సమ్మని కూడా చంపాలనుకోవడానికి కారణం ఏమై ఉంటుంది, అసలు వాళ్ళు బాగిని 6ని చంపి ఏం సాధించాలనుకుంటున్నారని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. దాంతో అమర్, వాళ్ళు ఎక్కడో లేరు నాన్న, నా పక్కనే ఉండి నాతో ఇన్ని రోజులు గేమ్స్ ఆడుతున్నారు, ఇప్పుడు వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన సమయం వచ్చేసింది, ఇంకా వాళ్ళ ఆటలు ఎక్కువ రోజులు సాగవు, వాళ్ళ ఎదురుగా వెళ్ళి పోరాడే సమయం వచ్చేసిందని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కొంపతీసి అమర్కి నా గురించి నిజం తెలిసిపోయి ఉంటుందా అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటే అప్పుడు సదాశివం గారు అమర్తో, నువ్వు చెప్పేది మనోహరి గురించేనా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అమర్ మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అమర్, ఏమైంది అమర్, ఎందుకు నన్ను అంత కోపంగా చూస్తున్నావా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో సదాశివం గారు, అమ్మ మనోహరి, ఎందుకమ్మా అంత కంగారు పడిపోతున్నావు, అదేదో 6ని నువ్వే ప్లాన్ చేసి మర్డర్ చేయించినట్టుగా నువ్వు అమర్ పక్కన నిలబడి ఉన్నావు కదా, అందుకే నేనేదో మాట వరుసకి మన పక్కనే ఉండి గేమ్స్ ఆడుతున్నారని అమర్ అనగానే నీ పేరు చెప్పాను అని సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ మనోహరి వైపు కోపంగా చూసిన తర్వాత, నాన్న, వాళ్ళు ఎవరైనా సరే
ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా నుండి తప్పించుకోలేరు. ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అవి పక్కాగా ఎవరు ఇదంతా చేయించారని తేలితే మాత్రం వాళ్ళ చావు నా చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక మనోహరికి వెన్నులో వణుకు మొదలవుతుంది. బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ తమ్ముడు వినోద్ వస్తూ ఉండడంతో నిర్మలమ్మ ఎన్నో రకాల పిండి వంటలు చేస్తూ ఉంటుంది. బాగి అనామిక ఇద్దరు కూడా నిర్మలమ్మకు సాయం చేస్తూ ఉంటారు. కొద్దిసేపటికి వినోద్ ఇంటికి వస్తాడు. వినోద్ ఇంటికి వచ్చిన తర్వాత నిర్మలమ్మ సదాశివం కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటాడు. నాన్న వినోద్, ఎన్ని రోజులు అవుతుంది నాన్న నిన్ను చూసి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వినోద్ని హక్ చేసుకుంటారు. ఇక వినోద్ అమర్ని కూడా హక్ చేసుకొని అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే, నేను బాగున్నానురా, నువ్వేంటి ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్గా షాక్ ఇచ్చావు, ఇండియా షిఫ్ట్ అయిపోతున్నట్టుగా షాక్ ఇచ్చావేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అవునన్నయ్య, ఇన్ని రోజులు మీ అందరికీ దూరంగా అక్కడ జాబ్ చేస్తూ నేను సోలోగా బతికేశాను. ఇప్పుడు అమ్మా నాన్నలకి కూడా వయసు అయిపోతుంది కదా, అందుకే మీ అందరితో కలిసి హ్యాపీగా సెటిల్ అయిపోదామని డిసైడ్ అయ్యాను అని చెప్పి వినోద్ అంటూ ఉంటే, ఎంత మంచి శుభవార్త చెప్పావురా, నా ఇద్దరు కొడుకులను ఇలా కళ్ళ ముందు చూసుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. రే, మేము ఎన్నిసార్లు నీ పెళ్లి గురించి ఎత్తినా కూడా నువ్వు ఒక్కసారి కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. ఇప్పటికైనా పెళ్లి చేసుకోరా, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా మిగిలిపోతావని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. దాంతో వినోద్ ఈసారి ఖచ్చితంగా నాకు నచ్చిన అమ్మాయి తారసపడితే నేను పెళ్ళికి ఓకే చెప్తానని వినోద్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అనామిక బాగి ఇద్దరూ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు. మీరు భాగమతి రైట్, మా వదిన అని చెప్పి హాయ్ వదిన అంటూ వినోద్ బాగీకి హాయ్ చెప్తాడు. హాయ్ వినోద్ అని చెప్పి బాగి కూడా తనకి హాయ్ చెప్తుంది. హాయ్ సార్ అని చెప్పి అనామిక వినోద్కి హాయ్ చెప్తుంది. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి వినోద్ అడుగుతూ ఉంటే, తను మన పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్రా, చాలా మంచి అమ్మాయి, పాపం తనకి ముందు వెనక ఎవరూ లేరు, అందుకే తను ఇక్కడే కేర్ టేకర్గా జాబ్ చేస్తూ మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. హాయ్, నైస్ టు మీట్ యూ అని చెప్పి వినోద్ ఆరుకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి వినోద్ ఆరుని పొగుడుతూ ఉంటాడు. ఇక అలా మొదటి చూపులోనే వినోద్ అనామికతో ప్రేమలో పడిపోతాడు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అనామిక పిల్లలతో ఉండే విధానం ఇదంతా కూడా వినోద్కి చాలా బాగా నచ్చుతుంది. ఈ అమ్మాయి చూడ్డానికే కాదు, మనసు కూడా చాలా మంచిదానిలాగా ఉంది. పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పరాయి వాళ్ళ పిల్లల్ని ఇంత ప్రేమగా చూసుకుంటుందంటే ఇంకా తనకు పెళ్ళైతే భర్తను పిల్లల్ని ఇంకెంత బాగా చూసుకుంటుందో. పెళ్ళంటూ చేసుకుంటే ఇటువంటి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి, కాదు ఈ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి. ఎలాగో అమ్మ నాన్నలకు తను బాగా నచ్చేసింది, ముందు వెనక ఎవరూ లేరంటున్నారు కాబట్టి తనను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా అందరం కలిసి ఉండొచ్చు అని చెప్పి వినోద్ అనుకుంటూ ఉంటాడు. ఆరు పిల్లలకు భోజనం పెట్టేసిన తర్వాత లాన్లోకి వస్తుంది. ఇకప్పుడు గుప్తా ఆరు దగ్గరికి వచ్చి, బాలిక, నువ్విప్పుడు ఒక పెద్ద సమస్యలో చిక్కుకోబోతున్నావని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు మీరు అనేది, నేను సమస్యలో చిక్కుకుపోతుంటే మీకు నవ్వొస్తుందా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవును బాలిక, నీ పతిదేవుడి సోదరుడు అమెరికా నుండి వచ్చాడు కదా, అతను నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు ఇది, నేను తనకి వదినవుతాను, వదిన్ని ఎవరైనా ఇష్టపడతారా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూడు బాలిక, నువ్వు ఒక్క విషయం మర్చిపోయావు, నువ్వు చనిపోయావు, ఈ దేహం అనామికది, నువ్వు కేవలం ఒక ఆత్మగా మాత్రమే అనామిక శరీరంలో ఉన్నావు. అతను ఇష్టపడుతుంది
అరుంధతిని కాదు, అనామికని. ఇప్పుడు నువ్వు ఈ సమస్య నుండి ఎలా బయటపడతావో నువ్వే ఆలోచించుకో అని చెప్పి గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో ఆరు, గుప్తా చెప్పింది నిజమే కదా, ఈ దేహం అనామికది, అతను అనామికని ఇష్టపడుతున్నాడు. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే వినోద్ నిర్మలమ్మ వాళ్ళతో, అమ్మ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను వచ్చిన దగ్గర నుండి అనామిక గారిని చూస్తున్నాను. తను నాకు చాలా బాగా నచ్చిందమ్మా. తనకి ఎటువంటి అభ్యంతరం లేకపోతే తనని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఎంత మంచి వార్త చెప్పావురా, అనామిక చాలా మంచి అమ్మాయి. మేం కూడా ఈ విషయం గురించే రాత్రి మాట్లాడుకున్నాము. తనకి ముందు వెనక ఎవరు లేరు కాబట్టి నువ్వు తనని పెళ్లి చేసుకుంటే తనకొక మంచి జీవితాన్ని ఇచ్చిన వాడివే అవుతావు అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. అమ్మ అనామిక, మా అబ్బాయి వినోద్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటే అప్పుడు ఆరుకి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు చేసుకోలేనని చెప్తే నన్ను జాబ్లో నుండి తీసేసి ఇంటి నుండి వెళ్ళిపోమంటారేమో అని చెప్పి ఆరు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు బాగి, ఇంత మంచి కుటుంబానికి కోడలుగా రావాలంటే అదృష్టం ఉండాలి. అటువంటి అదృష్టాన్ని ఏ ఆడపిల్ల కాదంటుంది. నాకు తెలిసి అనామిక కూడా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో నిర్మలమ్మ సదాశివ ఇద్దరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. మరి వినోద్ రాకతో కథలో అయితే చాలా మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.